అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్వీట్ గవ్వలు, హాట్ గవ్వలు 2 చూపిస్తున్నానండి. బెల్లంతో స్వీట్ గవ్వలు చేశాను గోధుమ పిండితోటి. అలాగే కారపు గవ్వలండి వీటిని. కారపు గవ్వలు కొంచెము, అవి కొంచెం చేశాను. దీనికోసం గోధుమ పిండి అంటే గోధుమలు పట్టించిన పిండి ఒక 2 కప్పులు తీసుకున్నానండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, ఇవి కారపు గవ్వల కోసం అండి. కొంచెం కారము, కొద్దిగా వాము పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం తెల్ల నువ్వులు, ఒక స్పూన్ వేసానండి తెల్ల నువ్వులు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వెన్నపూస అండి, ఒక టేబుల్ స్పూన్ వెన్నపూస కరగబెట్టి దానికి ఈ 2 కప్పుల పిండికి అది సరిపోతుంది. ఇంకా బాగా పిండికి ఆ వెన్నపూస అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఫస్ట్ కలుపుకొని తర్వాత నార్మల్ వాటర్ వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని పైన ఒక మూత పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇది గవ్వలు చేసే చెక్క అండి. ఇది బయట ఎక్కడ షాప్లో అయినా దొరుకుతుంది. దీన్ని తీసుకొని కొంచెం ఆయిల్ పూసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని బొటన వేలుతోటి కొంచెం ప్రెస్ చేసి అట్లా రుద్దామంటే ఈజీగా వస్తాయండి. అసలు ఒకసారి 2 సార్లు చేస్తే బాగా వస్తాయి. ఇంక ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలండి. మొత్తము అన్నీ ఆరిపోవేమి, మొత్తం ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు. అంటే కొంచెం పిండే కాబట్టి నేను చేసలేదంటే మీరు కొంచెం కొంచెం ఒక్కొక్క వాయి చేసుకుంటూ మళ్ళీ ఆపేసి మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేగిన తర్వాత అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. గలగల అంటాయి. కొంచెం ఒక్క నిమిషం ఆగిన తర్వాత నోట్లో వేసుకొని నమిలితే కరకరా అనాలండి. ఇంకా దాన్ని బట్టి మిగతా వాయి కూడా వేసుకొని ఇట్లనే అన్నీ వేపు పెట్టుకోవాలండి మొత్తం. ఇంకంతేనండి, మన కారపు గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. రెడీ అయిపోయినట్టే. ఇంకా స్వీట్ గవ్వల తయారీ కోసము గోధుమ పిండేనంటే దీన్ని కూడా 2 కప్పులు తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే మనం ఇంకేం కలపం, జస్ట్ కొంచెం ఒక పించి సాల్ట్ వేస్తాం అంతే. వెన్నపూస కూడా ఎంత, ఒక టేబుల్ స్పూన్ వెన్నపూస బాగా కరగబెట్టి వేడి వేసి బాగా ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా పిండికి అంతా ఈ వెన్నపూస అంతా మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం కొంచెం వాటర్, ఈ నార్మల్ వాటర్ వేసుకొని దీన్ని కూడా ఇంకా ముందు దానిలాగే గట్టిగా కలిపి ఏదో ఒకటి కవర్ చేసి పెట్టుకోవడం, అంటే పైన కవర్ చేసి పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ కారపు గవ్వలకి ఎట్లా చేసామో ఈ గవ్వల చెక్క తీసుకొని కొంచెం కొంచెం చేసుకుంటూ బొటనవేలుతో ప్రెస్ చేయడమేనండి. ఇంక ఇది కూడా బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక బాగా వేపుకోవాలి ఈ గవ్వల్ని. ఇట్లా కలర్ మారి ఇంకా గలగల ఉంటాయండి. మనకి తెలిసేది ఏంటంటే మరీ వేడి మీద నమిలితే అర్థం కాదు, కానీ మనం ఒక్క నిమిషం ఆగి నోట్లో వేసుకుంటే కరకర అంటాయి. ఇంకా అట్లా మనకి వేగినట్టు బాగా గుర్తుంటుందండి. ఇంకా దీనికోసం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికి బెల్లము ఒక కప్పు అనమాట, రెండింటికి ఒకటి తీసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసి ముందు కరిగించుకొని బాగా వడపోసుకోవాలండి. మనం పాకం పట్టుకునే బాండీలో వడపోసుకోవాలి. ఏదన్నా రాయి పోయి ఉన్న పోతుంది. ఇంక దీన్ని పాకం అండి ఎట్లా తెచ్చుకోవాలంటే చాలా ముదురు పాకం రావాలి. బాగా బెల్లం అరిసెల కన్నా బాగా ముదురు పాకం. ఎట్లా అంటే తుంచి తట్ట పక్క దునిగేటట్లు రావాలండి. అట్లా ఉండాలన్నమాట. మెత్తగా సాగినట్టుగా ఉండకూడదు. సాగినట్టుగా ఉంటే చాలా టైం పడుతుంది అనమాట. ఈ గవ్వల్లో కలిపి మళ్ళీ రావాలంటే కొంచెం యాలక్కాయ పొడి కూడా టేస్ట్ కోసం వేసుకున్న, ఫ్లేవర్ కోసము. ఇంక ఇది ఎట్లా ఉంటుంది అంటే మనం కొంచెం ఆరిందంటే ఇట్లా తుంచితే తునిగిపోయిద్ది అనమాట. ఈ పాకం బిళ్ళ అంత పాకం రావాలి. పూర్తిగా రావాలన్నమాట పాకము. ఇంకప్పుడు ఈ గవ్వలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని బాగా మంటను మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆపేసేసి ఇంక దించిన తర్వాత కూడా ఇంకా బాగా కలుపుతూనే ఉండాలంటే ఇంక ఇవి పొడి పొడిగా వచ్చేదాకా కలపాలి. ఇంకా ఈ కలిపేదే కొంచెం టైం పడుతుంది. కొంచెం కలిపిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. దీన్ని అది కరుసుకుంటుంది, లేకపోతే వేరే గిన్నెలోకి తీసుకొని ఇంకా పూర్తిగా విడివిడిగా వస్తాయి. ఆ విడివిడిగా వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు పట్టిద్దండి బాగానే. ఎక్కడన్నా 1, 2 కరుసుకొని ఉంటే అది తీసేయటమే.
ఈ కారం గవ్వలు చేసుకోవటం ఈజీగానండి. కొంచెం ఈ స్వీట్ గవ్వలే కొంచెం పాకం దగ్గర కొంచెం ఏం లేదు బాగా ముదురు పాకం పట్టామనుకోండి, మనం ఆ స్టవ్ ఆపిన తర్వాత తిప్పుతుంటాం గదా! అప్పుడు తొందరగా విడివిడిగా వస్తాయన్నమాట గవ్వలు. లేత పాకైతే కొంచెం టైం పడతది. అందుకని బాగా ముదురు పాకం తీసుకుంటే ఈ స్వీట్ గవ్వలు చేసుకోవటం గూడా ఈజీనేనండి. ఇవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో గనుక ఎత్తి పెట్టుకుంటే నెల రోజులుంటాయండి బాగా స్నాక్స్. పిల్లలకు బాగా హెల్తీ ఫుడ్‌లాగా ఇవ్వచ్చు. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.